అందరికీ నమస్కారం. ఈ శనివారం కూడా కొంచెం సిటీలో పనుంటే చూసుకొని సాయంత్రం 6 గంటలకల్లా బయలుదేరి వెళ్ళాము. వెళ్తుంటే దారిలో చూడండి ఎంత బాగుందో. ఆకాశం అందంగా ఉంది. కన్నుల విందుగా ఆకాశం, వేణుల విందుగా ఒక మంచి పాట వింటుంటే ఎంత అలసటగా ఉన్నా కూడా హాయిగా అనిపించిందండి. ఉన్నాయి కదా. అసలు దిగగానే ఎంత మంచి వాసన వస్తుంది కదా, పూల వాసన. ఇవే సన్నజాజులే మొత్తం కింద పడిపోయింది. బా ఎంత మంచి వాసన. లక్కీ కప్పలు తాడకో రాగానే. రా రా రా, దూరం వెళ్ళొద్దు. ఇక్కడికి వస్తే అస్సలు మాట ఏండో. అక్కడ పైగా 2 వారాల నుంచి రాలే కదా అసలు. చూడు అసలు. ఓకే నాన్న, నిజంగా మాట్లాడదు నాకు. హాయ్ బంగారు తల్లి, హాయ్ కాశీ నాన్న, శారద బంగారు తల్లి, ఎలా ఉన్నారు? అడిగావా? అమ్మ ఫేస్ ఎలా ఉంది? బొంగారు తల్లి అమ్మో మనిషి కదా అమ్మ, వదిలేసిందా నేను? సారీ బేటా, సారీ బొంగారు తల్లు, చిన్నమ్మ సారీ సారీ సారీ. అలాగే పోస్ట్ పోన్ చేసిందండి ప్రస్తుతానికి. ముందు గారాబం చేయించుకొని తర్వాత అలుగుతుంది. ఏనా ఏమైందిరా కాశీబాబు? నాన్న ఏం చేసింది బంగారు వచ్చిందమ్మా, వచ్చిందమ్మా చదువుతానమ్మా. నాకు అయిపోయింది, ఇప్పుడు అలా గుర్తుకొచ్చింది. సారీ గంగా, పొడుస్తుంది నచ్చినాను. సారీ చెప్పినాను కదా. సారీ చిన్నమ్మ మంచిదమ్మ, ఇంత గుడ్ బేబీ తెలుసా కంగారు. వెరీ గుడ్ బేబీ. వచ్చేసరికి అండి అసలు ఎట్లా బయట గాలి ఏం కదలట్లేదు, ఇట్లా మొత్తం స్తంభించిపోయినట్టు గాలి అలా ఉంది వాతావరణం. లోపలికి వెళ్ళామా ఇంట్లోకి వెళ్ళగానే అసలు కొలిమండి, నిప్పులు కొలిమిలాగా ఉంది. ఏ వస్తువును ముట్టుకున్నా వేడిగా ఉంది. చివరికి రాగానే దాహం వేసి నీళ్ళు తాగుదామంటే నీళ్ళు కూడా గోరువెచ్చ కన్నా కొంచెం ఎక్కువ వేడిగుంటే ఎలా ఉంటుందండి, అలా ఉన్నాయి నీళ్ళు. తాగాలని కూడా అనిపించలే. బయట కూడా కొంచెం ఇప్పుడే అండి కొంచెం లైట్ కదులుతున్నాయి ఆకులు. ఎండలు బాగున్నాయి కదండి, అసలు చెట్లు ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పి భయపడుకుంటూ వచ్చాను. పర్లేదండి, ఇప్పుడు ఈ లైట్ కనపడుతుంది మట్టుకున్న చెట్లు, మొక్కలు చెట్లు అయితే బాగానే ఉన్నాయి, ఏం కాలేదు. ఇంకా నాకు ఇప్పుడు నిద్ర పట్టదు. రేపు ఎప్పుడు తెల్లారుతుందా, అసలే 15 రోజులు అయిపోయింది కదా, రేపు ఎప్పుడు తెల్లవారుతుందా, అన్ని మొక్కలు ఎలా ఉన్నాయని ఫస్ట్ అన్ని ఎండెక్కేలోపే అన్ని మొక్కలు చూసుకోవాలి. లక్కీ కూడా పాపం 15 రోజుల నుంచి ఇంట్లో ఉండి వాడికి కూడా కొంచెం బోరు కొట్టినట్టుంది. ఇంకా రాగానే మా మాట వినట్లేదండి. దిగి మొత్తం తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, కప్పలను వెంట పడుతున్నాడు, కప్పలను వేటాడుతున్నాడు.
లోపల ఇంట్లో అది అన్నం పెట్టేసి వచ్చానండి. అన్నం కుక్ అయ్యే వరకు ఉండి తినేసి త్వరగా పడుకుంటే రేపు తొందరగా లెగవాలని వెయిట్ చేస్తున్నాము. దూరం వెళ్ళదు చెప్తున్నా, మెల్లగా కానీ నిమిషంలో మాయమవుతాడు. ఈ మామిడి చెట్టు పెట్టి 8 ఏళ్ళు అయిపోతుందండి. అప్పుడు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఇస్తే పెట్టాము. గత 3 ఏళ్ళుగా కాపు వస్తుంది. అయితే అసలు ఇది ఏం వెరైటీ అనేది మాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు. మామూలుగా పచ్చడికాయలు అయితే పుల్లగా ఉంటాయి కదండి, మరీ పుల్లగా ఉండదు, ఒక మాదిరి పులుపుగా ఉంటుంది. సరే మగ్గబెట్టాక తీపి వస్తుందేమో అని చెప్పి లాస్ట్ ఇయర్ మంచిగా గడ్డిలో పెట్టి మగ్గబెట్టాము. అప్పుడు కూడా మగ్గాక అంటే పండిపోయిన తర్వాత కూడా ఇది ఒక లైట్ అంటే పచ్చిగున్నప్పుడు ఎలాంటి టేస్ట్ ఉందో అలాంటి టేస్ట్ తోనే ఉందండి. లైట్ స్వీట్ గా ఉంటుంది, లైట్ గా పుల్లగా ఉంటుంది. ఎక్కువ తీపి తెలియట్లేదు, ఎక్కువ పులుపు తెలియట్లేదు. అసలు ఇది ఏం వెరైటీ కాయో మాకు అర్థం కాలేదండి. మీకు ఏమన్నా కొంచెం తెలిస్తే చెప్పండి, అసలు ఇది ఏం వెరైటీయో, ఇలాంటి కాయలతో ఏం చేయొచ్చో కూడా కొంచెం నాకు మీకు తెలిస్తే చెప్పండి. సూర్యోదయం చూద్దామని చెప్పి త్వరగా లేచాను. 6:30 అవుతుంది అనుకుంటా అండి. ఇప్పటికి ఇంకా సూర్యోదయం అవ్వలేదు. మొన్న ఇక్కడ మెక్సికన్ సన్ఫ్లవర్ అన్నీ అడ్డంగా ఉంటే అవి కొంచెం కట్ చేసేసి చిన్న చిన్న కొమ్మలుగా కట్ చేసి పెట్టాం కదండి. దాదాపు ఒక 80% అన్నిటికీ ఇలా చిగుర్లు వచ్చినాయి. ఇది గాను చెట్టు అండి. ఎంత అంటే ఇగో ఇప్పుడు ఇంతే కనిపిస్తుంది కదా, అంత పైకి పెరిగిపోయింది, అక్కడ పవర్ లైన్స్ దాకా వెళ్ళిపోయింది. అయితే మొన్న ఇక్కడ ఈ ఫెన్స్ వేసాం కదా, ఫెన్స్ వేసేటప్పుడు ఇది కొంచెం ఫెన్స్ పక్కన ఉన్న ఇవి ముళ్ళ కంపలన్నీ క్లియర్ చేయడానికి ఎక్స్కవేటర్ వచ్చిందండి. ఆ వచ్చినప్పుడు క్లీన్ చేసుకుంటూ వస్తుంటే అక్కడ కనిపిస్తుంది కదండి, అది యూకలిప్టస్ చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. అవి తోట తీసుకుంటున్నప్పటి నుంచి ఉన్నాయండి. ఎన్నిసార్లు తీసినా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఆ జేసీబీ ఆయనకి అవి కూడా తీసేసే కొంచెం అంటే ఆయన సచిన్ పక్కటి వైపుకి వెళ్ళిపోయారు. నేను అక్కడేటో ఉన్నా. అతను ఆ 2 యూకలిప్టస్తో పాటు ఈ గానం చెట్టు కూడా ఎరగొట్టేశారు. దాంతో అటలీట్ వచ్చేసరికల్లా చెట్టు మాయమైపోయిందండి. ఎంత బాధపడ్డాను, అలా తట్టుకోలేకపోయాను నేను. మళ్ళీ పెరుగుతుందిలేండి. మొన్న ఈ మధ్య ఈ ఆకులన్నీ మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి మళ్ళీ. అందుకే అండి ఇక్కడ ఏ పని జరిగినా సరే ప్రతి పని దగ్గర పక్కనే ఉండాలి. ఒక్క క్షణం పక్కకి వెళ్ళినా సరే అది ఇట్లా మిస్టేక్ అయిపోతూ ఉంటుంది. గమనించింది ఏంటంటే మామూలుగా అన్ని చెట్లు చలికాలంలో ఆకులు రాలుస్తాయి కదండి, కొత్త చిగురులేమో వసంతకాలంలో వస్తాయి కదా. మారేడు చెట్టు సమ్మర్ స్టార్ట్ అయ్యాక మొత్తం ఆకులు రాలి ఇప్పుడు కొత్తగా అన్ని ఆకులు వచ్చినాయండి మారేడుకి. చూడండి ఎలా వచ్చినాయి, ఏంటో పూతలాగా చిన్న చిన్న కాయల్లాగా వచ్చినాయి. ఒక స్వీట్ స్మెల్ వస్తుందండి, ఇలాంటి మైల్డ్ స్వీట్ స్మెల్ వస్తుందండి. అన్నీ చిన్న చిన్న కాయల్లాగా ఉన్నాయి. పూలు కూడా వచ్చినాయి, అన్నీ అవి ఎన్ని కాయల్లాగా వచ్చినాయి. ఈ చోటు తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటికి ఎన్ని వందల సూర్యోదయాలు చూసామో అండి. వందల కాదేమో, 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి కనీసం ఒక 1000 సూర్యోదయాలు చూసే ఉంటామండి. ఖచ్చితంగా చూసాము సూర్యాస్తమయాలు కూడా. కానీ చూసిన ప్రతిసారి అదే ఫస్ట్ టైం చూస్తున్నాము అన్నంత అందంగా అద్భుతంగా అనిపిస్తుంది.
మామిడికాయలు అన్నీ కింద పడిపోయింది. ఇక్కడ నాటు సొరకాయ చెట్లు ఎలా ఉన్నాయి చూద్దాం వచ్చాం. లక్కీ ఏం చేస్తున్నాడు? సచిన్ లక్కీగా అనిపిస్తున్నాడా? సరే బాగానే ఉంది. పాపం ఇది కొంచెం ఎండకి ఎంతైనా ఇబ్బంది అండి. మామూలు ఎండ కాదు అసలు. ఇంకా పూత ఏం కనిపించలేదు. అయినా సరే నాటు లేట్గా వస్తాయి కదండి బాగా. బెండకాయలు బాగా వస్తున్నాయండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మేము అక్కడ ఉండం కదా, అవి మేము వెళ్ళేసరికి చాలా మటుకు ముదిరిపోతున్నాయి. నేను దేవమ్మకి ఏం చెప్పాను అంటే సోమవారం నుంచి గురువారం వరకు వచ్చేవి వాళ్ళని కోసుకోమని చెప్పాను. శుక్రవారం రోజు వస్తే చూసారు కొంచెం లేతగా ఉండేవి, అవి మాత్రం మాకు ఉంచమని చెప్పాను. అలా మేము వీకెండ్స్లో వెళ్ళినప్పుడు కొంచెం కోసుకుంటున్నాము. అయినా కూడా చాలా మటుకు మేము వెళ్ళేసరికి ముదిరిపోతున్నాయండి. దేవమ్మకి ఏం చెప్పానంటే ఈసారి మేము వచ్చే వరకు కూడా ఉంచొద్దు, శుక్రవారం రోజే సాయంత్రం బెండకాయలు కోసేసి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఉందండి, అది దాంట్లో పెట్టేసేయమని చెప్పాను. డిఫెన్స్లో పెట్టిన ఇవన్నీ బతికినాయి అండి. మా దారాలు అన్నీ బతికినాయి. ఇది బతికింది. పత్తి మందారం బతికింది. వస్తున్నా మ్యాంగో నాన్న ఒక్క నిమిషం. ఇది బతికింది. మర్చిపోయండి, మొన్న మెక్సికన్ సన్ఫ్లవర్ విత్తనాలు అని చెప్పి తీసుకొచ్చి పెట్టాం కదా, అవి వచ్చినాయి లేదో చూడటం మర్చిపోయాను. చూద్దాం. అంతకుముందు వారం వచ్చినప్పుడు అయితే అవి ఏం రాలేదు. చూద్దాం. ఇక్కడే అండి వేసింది. నాకైతే ఏం అనిపించట్లేదు. ఇవి వావిలి మొక్కలండి, 2 రకాలు. మామూలు గ్రీన్ వావిలి, ఇంకొకటేమో కొంచెం నలుపు రంగులో ఆకులు వచ్చేలాంటి వావిలి. ఇవి ఎందుకు పెట్టా అంటే మనకి కషాయాలు ఉంటాయి కదండి, నేచురల్ ఫార్మింగ్ కషాయాలు, వాటిల్లో ఇది కూడా ఒకటి వాడతారు. అంటే ఆ కషాయాలకు సంబంధించి ఏమేమి మొక్కలు అవసరం పడతాయో అలాంటి మొక్కలన్నీ ఉండేలాగా చూసుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో కొన్నాను. చిన్న కాడల కొత్తిమీర కాడలు అంత వచ్చినాయి. ఇవి కొంచెం పెద్దగా పెరుగుతాయండి. టెంపరీగా పెట్టాము, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రైనీ సీజన్ లో తీసి వేరే దగ్గర పెట్టాలి. ఇవి మొన్న ఈ మధ్య సొరకాయ, బీర, దోసకాయ విత్తనాలు పెట్టాం కదండి, అవి వచ్చినాయి. బీర తీగలు పాకినాయి, సొర కొంచెం అలానే ఉన్నాయి. దోసకాయలండి ఫస్ట్ టైం ఈ 10 yearsలో, ఈ 10 ఏళ్లలో మేము ఎందుకు ఎప్పుడు ఒక్కసారి కూడా దోసకాయ వేయలేదు. ఎందుకు వేయలేదో కూడా నాకే అర్థం కాలేదు ఇంతవరకు ఆలోచిస్తే. కానీ దోసకాయ ఎందుకో వేయలేదండి. మొన్న మాత్రం ఫస్ట్ టైం దోసకాయ వేసాము, బాగా వచ్చినాయి. అక్కడక్కడ ఇవి చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. అవును. నారు చూడండి ఎలా పెరిగిపోయిందో. మధ్యలో ఒక వారం వెళ్ళలేదు, ఈలోపే చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో. టొమాటో అయితే 1 feet పెరిగిపోయినాయి కొన్ని మొక్కలు. దాంట్లో అర్జెంటుగా వాటిని తీసి పెట్టాలి వేరే దగ్గర. ఇంత ఎండలో తట్టుకుంటాయో తట్టుకోవండి. టొమాటో అన్ని అవి చెరీ టొమాటో అండి, మామూలుది కాదు. రెగ్యులర్ చెరీ టొమాటో రెడ్ది, ఇంకొకటేమో ఎల్లో. 2 రకాలు వేసాము. ఇయర్ పొడుగుతో సాలడ్స్ తింటూ ఉంటాం కదండి, బాగుంటది వాటిలోకి అని చెప్పి అవి వేసాము. చాలా మట్టుకు ఆ రోజే తీసి పెట్టాము. నెక్స్ట్ వీక్ వెళ్ళేసరికి అవి ఎలా ఉన్నాయో చూడాలి. కానీ నారు వేసుకోవడం కోసం తయారు చేసిన ఈ బెడ్ మాత్రం మంచిగా సక్సెస్ఫుల్ గా అనిపించిందండి. ఫస్ట్ లో నేను ఏదైనా కొన్ని విత్తనాలు వేద్దామన్నప్పుడు సీడ్లింగ్ ట్రేస్ లో వేసేదాన్ని. అది ప్లాస్టిక్ కదా, కాకపోతే అవి రీయూజబుల్ సీడ్లింగ్ ట్రేస్ వేయాలండి. అయినా సరే ప్లాస్టిక్ ని ఎట్లయినా సరే అవాయిడ్ చేద్దామనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నప్పుడు కొబ్బరి చిప్పలు, అంటే ఈకో ఫ్రెండ్లీగా కొబ్బరి చిప్పలు వాడొచ్చు అని అనిపించింది. వాటిలో కూడా వేసానండి, అది కూడా బాగానే వచ్చింది. కాకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకున్నప్పుడు కొబ్బరి చిప్పలు ఎన్నని తీసుకుంటాము, దానికన్నా ఇంకేదైనా బెటర్ గా ఉందా అనుకున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది. ఇసుక, ఎర్రమట్టి, మాగిన పశువుల
పశువుల ఎరువు, ఊక ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి ఒక అడుగు ఎత్తు బెడ్ తయారు చేసాము. తర్వాత ఒక 15 రోజులు 20 రోజులు వదిలేసాము. నీళ్లు కొడుతూ ఉంటే దాంట్లో చిన్న చిన్న కలుపు విత్తనాలన్నీ మొలకెత్తి తీసేసాము. తర్వాత అన్ని నారేసామండి. మంచిగా వచ్చింది, చాలా బాగా వచ్చినాయి, ఆరోగ్యంగా కూడా పెరిగినాయి. ఇది బాగానే పనిచేస్తుంది అనిపించిందండి. ఇంకొకసారి నేను ఎప్పుడైనా సరే మళ్ళీ అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టమాటా మొక్కలు ఎండకు మాత్రం బాగా దెబ్బతిన్నాయండి. ఒక్కటే దెబ్బతిన్నాయి ఈసారి. ఎందుకు టూ మచ్ వేడి కదా, ఇదంతా ఆవుల్ది గడ్డి. ఇంతకుముందు వేసింది తీసేసాం కదా. ఇంతకుముందు గడ్డి కూడా అండి ఒకసారి ఒక దగ్గర వేయకుండా మారుస్తూ ఉంటాం కదా. ఇది చూడండి ఇట్లా వరుసగా ఇలా వచ్చేసింది గడ్డి. ఇంతకుముందు ఇక్కడ ఉండేది, అవి విత్తనాలు ఉంటాయి కదా, వచ్చినాయి, వరుసగా వచ్చినాయి చూడండి. ఇలా ఎండిపోయినాయండి బాగా. ఎంత మంచిగా చూసుకున్నా కూడా అవి ఎండకి తట్టుకోలేక ఒక్కటే కొంచెం తట్టుకోలేకపోయినాయి ఎందుకో. ఇవి చిన్న బుడమ దోసకాయలు ఉంటాయి కదండి, బుడమ దోసకాయలు అవి అనుకుంటా అండి. ఇవి లోపల వేసాము. టమాటా మొక్కల మధ్య వేసిన బీన్స్ పెద్దగా అయిపోయినాయి. గోర్చుకుడికాయలు కూడా ఉన్నాయి చూడండి. రెడ్ క్యాప్సికమ్ మొక్క అప్పుడు నేను పెట్టింది ఇంట్లో, విత్తనాల నుంచి తీసి పెట్టాను కదా నారు వేసి. చూడండి ఎలా అయిపోయిందో ఇది, మొత్తానికి వచ్చింది. అయ్యో ఇవేంటో పచ్చిమిర్చి, ఇవి కూడా అంతే అండి. ఏవో విత్తనాలు ఉంటాయి, అవి తీసి ఒక్క విత్తనం కూడా పారేనండి ఇంట్లో. ఇదిగోండి ఇట్లా. ఇవి కూడా ఇంట్లో మార్కెట్ నుంచి తీసుకొచ్చిన బజ్జి మిర్చి ఉంటాయి కదండి, అటు విత్తనాలు తీసుకొచ్చి పెట్టాను, ఇలా వచ్చింది అది. ఇవి బజ్జి మిరపకాయలు అండి, నేను ఇంట్లో తీసుకొచ్చినాయి. ఇది బ్యాక్గ్రౌండ్ కూడా కలిసిపోయింది కదా, అందుకే ఫోకస్ అవ్వట్లేదు. బ్లూ శంకు పూలు, డబల్ పెటల్. ఇది దేవకాంచన మొక్క అండి. దీని శాస్త్రీయ నామం వచ్చేసి బొహీనియా. ఈ స్పీషీస్ లో చాలా వందల రకాలు ఉంటాయండి. బొహీనియాలో బొహీనియా పర్పురియా, బొహీనియా వరిగట, బొహీనియా టొమాటోసా, బొహీనియా వహిలి, బొహీనియా ఆరిఫోలియా, బొహీనియా కాక్సినియా, ఇలా చాలా రకాలు ఉంటాయండి. దీంట్లో నాకు కావాల్సింది బొహీనియా వహిలి అండి. బొహీనియా వహిలి అంటే మనం అడ్డాకు అంటాం కదా, విస్తరాకు అని చెప్పి. ఇవి ఎక్కువగా ఒరిస్సా, సీలేరు, తర్వాత నర్సీపట్నము ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా చూశానండి నేనైతే వీటిని. కానీ ఇక్కడ నేను ఆ మొక్క కోసం చాలా ప్రయత్నించాను, ఎక్కడ దొరకలేదు. తర్వాత బొహీనియా ఆరిఫోలియా అనే మొక్క చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆరిఫోలియా అని ఎందుకన్నారంటే వాటి ఆకులు బంగారం రంగులో మెరుస్తాయండి. ఆ మొక్క కోసం ట్రై చేసా కానీ అది అస్సలు దొరకట్లేదు. తర్వాత బొహీనియా కాక్సినియా ఉన్నాయి మన దగ్గర ఈజీగా దొరుకుతుంది, కానీ నేను ఇంకా తీసుకోలేదు. లక్కీ వద్దు, లక్కీ ఇట్రా, లక్కీ ఇట్రా. అంటే పాములు ఉంటాయి, మసలు వెళ్ళకూడదు, ఇట్రా తొందర రావాలి, ఇట్రా వద్దా. గుడ్ మార్నింగ్ గంగా, శారదా, కాశీ. గుడ్ మార్నింగ్ రా. గంగా కొంతమందిని పొడుస్తుంది, లక్కీ కర్ర తీసుకొస్తే కానీ నువ్వు ఆపో. కర్ర అరవకో, గంగా నరవద్దు, లక్కీ వద్దు, ఎల్లకు వద్దు, అక్కడ కూర్చో పోయలు. గంగా గుడ్ మార్నింగ్ బేబీ, గుడ్ మార్నింగ్ బంగారు తల్లి. ఈ కెమిలియా మొక్కలు ఇంతకుముందు తీసుకున్నాను, చూపించాను కదండి ఒక 3-4 నెలల క్రిందట. ఇవి అప్పుడు బాగా వచ్చినాయి కదా రెడ్ కలర్ పూలు. అవి తీసుకున్నప్పుడే వాళ్ళు చెప్పారు సీజనల్ కాదు, త్రూ అవుట్ ది ఇయర్ అప్పుడప్పుడు వస్తుంటాయని చెప్పారు. కానీ నాకు ఎందుకో నమ్మకం అనిపించలేదు, ఎందుకంటే యూజువల్గా చలికాలం ఆ టైంలో వస్తాయండి కెమిలియా పూలు. నేను ఇంత ముందు కనీసం ఒక 10 మొక్కలు తీసుకొచ్చి ఉంటాను. ఒకసారి ఒక పింక్ దానికైతే పూలు కూడా వచ్చినాయి, కాకపోతే అవి ఈ సీజన్లో అంటే ఎండాకాలం వచ్చేసరికల్లా పీక్ మే సీజన్కి వచ్చేసరికల్లా చనిపోయినాయి అన్ని. కానీ ఇవి మాత్రం అండి ఈసారి మంచిగా సస్టైన్ అయ్యింది, బతికినాయి,
బతకడమే కాకుండా చూడండి ఇలా చిగుర్లు కూడా వచ్చినాయి. ఇంకా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే ఇక చూడండి చిన్న చిన్న ఇవి మొగ్గలు కూడా వచ్చినాయి. చూడండి ఇక్కడ ఇదిగోండి ఇలా. సమ్మర్లో కొన్ని రకాలు ఏంటి అంటే సంవత్సరంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయంట. ఇది అలాంటిది అయి ఉండొచ్చు. అయితే ఈసారి వచ్చినప్పుడు ఇవి రెడ్ కలర్ కదా, ఈసారి వచ్చినప్పుడు పింక్ వచ్చిందండి. ఆ పింక్ కూడా తీసుకోవచ్చు, నమ్మకం కలిగింది నాకు తీసుకోవచ్చు అని. ఇది ఇంతకుముందు శారదాగంగా వాళ్ళు ఉండే షెడ్ తెలుసు కదండి, దాన్ని మొత్తం రూమ్ లాగా మార్చేసాం కదా. ఇప్పుడు ఈ రూమ్లో కనిపిస్తున్న వస్తువులన్నీ ఇప్పుడు మేము ఉంటున్న రూమ్లో ఉండేవండి. దాంట్లోంచి అవన్నీ తీసి ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ రూమ్ అంతా కాస్త ఖాళీగా అనిపించి మనశాంతిగా ఉంటున్నాం. లేకపోతే ఇవన్నీ దాంట్లో ఉండేవండి, బాగా ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇవి కూడా సర్దేస్తామండి, ఇది కూడా టెంపరీయే, ఇలా మొత్తం ఉండవు. అవి కొన్ని మొక్కలకి న్యూట్రియంట్స్ ఇవ్వాలండి కొంచెం, అందుకని చెప్పి అవి తీసుకెళ్ళటానికని వచ్చాను. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఇవి అల్లం, పసుపు, మామిడి అల్లం ఇవన్నీ పెట్టాలండి. వాటికి మొలకలు కూడా వచ్చేస్తున్నాయి, రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ పెట్టేస్తాం అన్నీ. మొన్న లాస్ట్ వీడియోలో 15 రోజుల కిందట పక్షి గుడ్డు పెట్టిందని చూపించాను కదండి. అది టోపీ పెట్ట పక్షి గుడ్డు అంటండి. అది చెప్పారు ఒకళ్ళు కామెంట్స్లో నాకు. ఒకటి గుడ్డు ఉంది, ఒకటి చిన్న పిల్ల ఉంది. అది పడుకున్న యాంగిల్లో చూస్తే అచ్చంగా మనిషి బేబీ ఉన్నట్టే ఉందండి. అలానే అనిపిస్తుంది, తల, బాడీ, కాళ్ళు, చేతులు అలా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అది బయట ఎండ టూ మచ్గా ఉందండి. పాప చూస్తేనేమో నాకు అది మొత్తం అట్లా ఉడికిపోయినట్టు అయిపోతుందేమో పిల్ల అనిపించింది. అందుకే పైన కొంచెం గడ్డిలాగా పెట్టాను. కానీ పక్షి అంత తిరిగి తక్కువ ఏం కాదండి. అది పెట్టిందంటే ఒక రీజన్ ఉంటుంది. కానీ నాకు దేవమ్మకి అలా చూస్తా వదిలే బుద్ధి కాలేదు. అందుకే పైన కొంచెం గడ్డి పెట్టాము. మరి తప్పు చేసామో కరెక్ట్ చేసామో తెలీదు. ఇది ఎర్ర మొక్కజొన్న అండి. దగ్గర ఒక 20 విత్తనాలు ఉంటే పెట్టాము, అన్నీ వచ్చినాయి. బీరకాయ వచ్చింది. 11:30, 12 ఆ టైంకి బయట వాతావరణం బాగా వేడిగా అయిపోయి వేడిగాళ్ళు వస్తున్నాయండి. తలుపులు వేసేసుకొని లోపల కూర్చున్నాము. నేను, లక్కీ, మ్యాంగోనే ఉన్నాము. సచినేమో దేవమ్మకి పన్ను పుచ్చిపోయి నొప్పి వస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్తా అని వెళ్ళారు. మేము ముగ్గురమే ఉన్నాము. వాడు మంచిగా నిద్రపోతున్నాడు అండి. ఎట్లా తోకూపుతున్నాడు చూడండి నిద్రలో. ఎప్పుడు అంతే అండి, లక్కీ నిద్రపోయేటప్పుడు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇలా తోకూపుతాడు. వాడికి ఏం కళ్ళు వస్తాయో ఏంటో మరి. సాయంత్రం 4 గంటలకి అలా బయటకు వచ్చి ఇంకా కూరగాయలు హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసాము. ఇది ఒక రకం మస్క్ మెలాన్ అండి. ఫస్ట్ టైం వేసాము. మొన్న వెళ్ళినప్పుడు హార్వెస్ట్ కుంటే కోసాము. ఇంటికి తీసుకొచ్చాక ఒక 2 రోజులకి ఇల్లంతా పండిపోయిన స్మెల్ వస్తే కోసాను. మామూలు మస్క్ మెలాన్ లా కాకుండా కొంచెం పిండి పిండిగా ఉందండి. పిండి యాపిల్ ఎలా ఉంటుంది అలాంటి టెక్స్చర్ తో తీయగా మంచి ఫ్లేవర్ తో ఉంది. రిటైర్మెంట్ ప్లానింగ్ షుడ్ స్టార్ట్ ఎట్ 20, నాట్ ఎట్ 60. ఓకే, బాగుంది మేడం. అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్గా. అంటే నాకు అవగాహన ఉన్న దాంట్లో ఇప్పుడు చదువుకున్న వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ గురించి లేకపోతే ఈ ప్రణాళిక గురించి కొంచెం అర్థం ఉంటుంది, అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ నిరక్షరాస్యులకు వాళ్ళకి అవగాహన ఎలా కల్పిస్తాం మనం? చాలా సింపుల్ అండి. నిరక్షరాస్యులు కూడా నేను చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో వర్క్ చేస్తూ ఉంటాను. అంటే చిన్న చిన్న పొదుపులు మేము వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాము. వాళ్ళు ఎప్పుడు ఒక పర్పస్కి సేవ్ చేస్తారు. 2 సంవత్సరాల తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి లేదా చదువు ఉంది అని. వాళ్ళకి ఈ అవగాహన ఇంతకు ముందులాగా మనం ఇప్పుడు అవగాహన పెంచుకుని చేయక్కర్లా. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా చేసేయచ్చు. మీ బ్యాంక్ విత్తనాలు కూడా తీసి పెట్టండి. ఇవి వంకాయలు హార్వెస్ట్ చేసామండి. లోపల అన్ని రకాల వంకాయలు ఉన్నాయి. ఇది చూడండి వంకాయ, పర్పుల్ రిబ్డ్ బ్రింజాల్ అంటారంటండి వీటిని. ఇట్లాంటి అరుదైన వంకాయలు ఇచ్చినప్పుడు అసలు వీటిని చెట్టు నుంచి కోయాలనిపించదు. ఒకళ్ళు కోసినా సరే వంటకి వాడాలనిపించదండి. చూడండి ఎలా ఉందో, అసలు ఎంత బాగుందో. ఇదే అండి ఈ వారం హార్వెస్ట్. టొమాటోలు
బకెట్ నిండా వంకాయలు, కొంచెం మునగాకు కోసాను. ఇది మునక్కాడు చూడండి, అసలు సైజు పొడవు ఎంత వచ్చిందో చూడండి. ఇది బండ 2 ఫీట్లు కదండి. ఈ బండ మీద పెట్టి చూపిస్తాను చూడండి. సుమారుగా 3 ఫీట్లు వచ్చిందండి ఒక మునక్కాడ. మంచిగా అంత బాగుంది దీని క్వాలిటీ. ఇంకా కొన్ని విత్తనాలకు కూడా ఉంచాను వీటిని. ఇవి ఇంకా మిరపకాయలు, నిమ్మకాయలు, వంకాయలు మళ్ళీ ఎంత కనిపిస్తే కోసుకొచ్చాను. ఇంకా ఇవి చూడండి, ఇవి గోరుచిక్కుడుకాయలు. ఇవన్నీ మొత్తం గోరుచిక్కుడుకాయలు దీని నిండా ఉన్నాయి. ఇవి ఇంకొన్ని కోసుకొచ్చా వంకాయలు. పెద్ద వంకాయ ఇంకా పెద్దగా అవుతుంది. ఇది ఒక రకం వంకాయ, ఇదిగోండి ఇలాంటిది ఒకటి. దీంట్లోనే ప్యూర్ మామూలు మొత్తం వైట్గా ఉండేలాంటి వంకాయ ఉంది. గ్రీన్గా అండి, మొత్తం గ్రీన్గా ఉంటుంది చూసారా, ఆ వంకాయ రకం ఉంది. మామూలు గుత్తి వంకాయ. ఇది ఒక రకం వంకాయ అండి, 1 ఫీట్ పొడవు పెరుగుతుంది. ఇదేమో తెలియక ముందే కట్ చేసినట్టుంది. ఇవేమో రిబ్డ్, పర్పుల్ రిబ్డ్ బ్రింజాలు. ఇవేమో మామూలు పొడవు వంకాయలు. ఇంక ఇవి కాకుండా లోపల ఈజీగా ఇంకొక 8 రకాలు ఉంటాయండి. మొత్తం 15 రకాల వంకాయలు ఉన్నాయి. ఇదిగోండి, ఇది చింత చిగురు అండి. చింత చిగురు లేతదండి. మేము ఈసారి వచ్చేటప్పుడు చూస్తే రాత్రి నాకు అనిపించింది, బండి వెలుతురులోనే చింత చెట్లకి అన్నిటికీ చిగురు కనిపిస్తూ ఉంది చక్కగా, ఈ రంగులు ఎర్రగా. నేను అనుకున్నాను, ఇంకా అడిగాను అనమాట. ఊర్లో అడిగితే కొంచెం కోసిచ్చారు. దగ్గరలో ఉన్న ఒక విలేజ్లో. చింత చిగురు పచ్చడి, పప్పు ఎంత బాగుంటాయండి. వెనుక 5 లేయర్లో బొప్పాయి ఉన్నాయేమో అని చూద్దామని వెళ్తున్నాం అండి. అంటే లాస్ట్ 15 రోజుల కింద వచ్చినప్పుడు బాగానే ఉన్నాయి, ఇప్పుడు కల్లా కొన్ని తయారై ఉంటాయేమో చూద్దామని వెళ్తున్నాము. వచ్చింది ఒక్క రోజుకైనా సరే తిరిగి వచ్చేసే ముందు అన్ని సర్దుకోవాలి కదండి. అంటే కూరగాయలు హార్వెస్ట్ చేసినవి అన్నిటిని సర్దుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, లక్కీకి స్నానం చేయించాలి, ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదా. అవి చేసుకుంటుంటే ఈలోపు కాశీ షెడ్లోంచి పిలుస్తానే ఉన్నాడండి కంటిన్యూస్గా. 7ంటికి మొదలు పెట్టాడు, నేను వెళ్ళే వరకు ఆపలేదు, కంటిన్యూస్గా అరుస్తూనే ఉన్నాడు. మధ్యలో కాశీ నాన్న వస్తున్నా నాన్న, ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ఇవ్వరా అన్న కూడా వినిపించుకోవాలి, అరుస్తూనే ఉన్నాడు వాడు వెళ్ళే వరకు.
వాటికి ఏంటంటే అక్కడ మేము ఉన్నాం అనుకోండి, పొద్దున కాసేపు సాయంత్రం కాసేపు వాటితో ఖచ్చితంగా ఉండాల్సింది, లేకపోతే అట్లా రమ్మని అరుస్తూ ఉంటాయి. నాకు అదే అండి బాధ. మేము మళ్ళీ తిరిగి వచ్చేస్తాం కదా, తిరిగి వచ్చేటప్పుడు వాటిని వదిలేసి రావాలంటే అసలు ఆ బాధ మామూలుగా మాటల్లో చెప్పలేమండి. అవి ఎంత దిగులు పెట్టుకుంటాయో నాకు ఇంకా దిగులు అనిపిస్తూ ఉంటుంది. అదే బాధ. వెళ్ళి కాసేపు వాటితో ఉండి మళ్ళీ బయలుదేరాము. బాయ్ మళ్ళీ. అస్సలు రాబుద్ది కాదు అక్కడి నుంచి, ఇష్టం లేకుండా బయలుదేరి వచ్చాము. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను, బాయ్.